హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి కోరంగికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి కోరంగి ఎంట్రన్స్. ఇది ఏమిటి అంటే గేట్ ఓపెన్ చేస్తే అక్కడ పార్కింగ్కి టికెట్ తీసుకుంటున్నారు, కార్ పార్కింగ్కి. ఇలా కార్ ఇక్కడ పార్క్ చేసాం కానీ మిస్టేక్ అయింది, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు. ఇలా ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదివరకు ఇక్కడ షాప్స్ అవి ఏమి ఉండేవి కాదు, బాగా డెవలప్ అయింది కోరంగి వచ్చేసి. షాప్స్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా నడుచుకుంటే మనం ఇక్కడ కూర్చొని కూడా వెళ్ళొచ్చు. మనం కొంచెం ఏంటంటే తిరుపతి మెట్లు ఎక్కితే ఎలా అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, అలాగా ఉందన్నమాట. ఇక్కడ పక్కనంతా ఫారెస్ట్. నాకు కొంచెం చూస్తే ఇది తిరుపతి లాగా అనిపించింది. ఇలా మనం ఇక్కడ షాప్స్ జస్ట్ ఎలాగంటే మన మాల్స్లో ఇప్పుడు పెడుతున్నారు కదా, అలా షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3D మూవీ అండ్ వచ్చేసి ఇంకా పార్క్స్, ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3D మూవీ థియేటర్ అని కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం మాల్స్లో చూడండి గేమ్ ఆడితే టాయ్స్ వస్తాయి. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇక్కడ కార్ చాలామంది పార్కింగ్ చేస్తున్నారు. మేము తెలియక ముందే పార్క్ చేసి కారు అందులో వచ్చాము. ఇది వచ్చేసి కోరంగి ఫారెస్ట్ కాబట్టి మెయిన్గా అన్ని వైల్డ్ యానిమల్స్ ఎక్కువ ఉంటాయి కదా, మంకీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. పిల్లలు జంప్ చేయడానికి, షూటింగ్ చేయడానికి, ఇంకా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కుల్ఫీ అంట అది ఉంది అక్కడ. అండ్ అలాగే మనకు షూట్ చేయొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ ఇది అసలు మెయిన్. మనం అసలు ఇలా వెళ్ళే వాళ్ళం మీద వరకు, కానీ కొంచెం ముందు డెవలప్ చేసి అక్కడి నుంచి అలాగా లోపలికి. ఇక్కడ వచ్చేసి కోరంగి వైల్డ్ శాంచురీ అని ఒక బోర్డు ఉంది. ఇక్కడ వచ్చేసి టికెట్స్ రేట్స్ పెద్దవాళ్ళకి 50, చిల్డ్రన్కి 20, అలాగే వచ్చేసి మనం ఫోటోషూట్ తీసుకుంటే కాస్ట్ ఎంత అని మొత్తం అన్నీ పెట్టేశారు. ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా వాటర్ ఇదంతా బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ మీద నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది వచ్చేసి 5 to 10 kilometers వరకు ఉంటుంది బ్రిడ్జ్ మీద. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ చాలా బాగుంటుంది ఇలాగ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే వుడెన్ బ్రిడ్జ్ మీద ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ పక్కన బోట్స్ కూడా, అంటే ఇక్కడ ఈ బోట్స్ వస్తాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. ఎక్కువగా వెడ్డింగ్ ఫోటోషూట్స్, ప్రీ ఫోటోషూట్స్ ఇవన్నీ బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ బర్డ్స్ అంటే ఏమేమి వస్తాయి ఏంటి అన్న బర్డ్స్ అన్నీ కూడా పెట్టారు. మెయిన్గా బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దిగడానికి ఉండదు మనకి. ఆ ప్లాంట్స్ పేరు కూడా ఏం ప్లాంట్స్ ఏంటి అనేవి కూడా వేసారు. చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి అండ్ హోల్స్ కూడా ఉన్నాయి. స్నేక్స్ ఇవన్నీ, చిన్న చిన్న ఫిషెస్, క్రాబ్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మనకు కనిపిస్తే పర్టికులర్గా చూస్తే కానీ కనిపించవు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇలా పెట్టారనమాట, సిమెంట్తో కట్టినవి అన్నీ. చూసారా, ఇదంతా చూస్తే ఎంత అలాగా ట్రీ అనేది కిందకు వచ్చింది. అందులోంచి బ్రిడ్జ్ కింద మీద కొంచెం హైట్లోంచి అది ట్రీలోంచి అలా వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంది. అది ఇదివరకు కూడా ఇటువైపు వెళ్ళడానికి ఉండేది, కానీ ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు ఇలాగ చూసారా, ఇక్కడ టార్టాయిస్ని కూడా, ఇది వాటర్లో ఉండే టార్టాయిసేనంట మొత్తం ఇదంతా ఇలాగా. అండ్ జస్ట్ ఇలా కొన్ని లైట్గా కొన్ని ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ఇదంతా వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే ఇక్కడ బోట్ ఎక్కాలంటే ఎక్కచ్చు, లేదంటే నార్మల్గా మనం ఫొటోస్ తీసుకుని వ్యూ చూసుకుని వచ్చేయాలనుకుంటే కూడా వచ్చేయచ్చు. మేము వచ్చేసి ఇక్కడ బోటింగ్ దగ్గరికి వచ్చాము. ఒక పర్సన్కి 100 rupees అనమాట. చిల్డ్రన్స్కి ఏమీ వాళ్ళు తీసుకోవట్లేదు, ఓన్లీ పెద్దవాళ్ళకి. చిల్డ్రన్స్ అంటే 5 years నుంచి తీసుకుంటున్నారు. టికెట్ కూడా అంతే, 5 years నుంచి స్టార్టింగ్ టికెట్. ఇక్కడ ఇది లైఫ్ జాకెట్ నాకు కావాలి అంటే ఇక్కడ ఇలా వీళ్ళ డాడీ పెడుతున్నారు అనమాట. మొత్తం బోట్లో ఇది మొత్తం వచ్చి స్టార్ట్ అయింది, బోటు నెమ్మదిగా స్టార్ట్ అయిందనమాట. ఎక్స్పీరియన్స్ అంటే కోరంగిలోంచి బోట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. దాని మధ్యలోంచి కూడా తీసుకెళ్ళారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలాగ మొత్తం చూసారా, మొత్తం ఇలా టర్న్ తీసుకెళ్తుంది అనమాట. బోట్ అనేది వచ్చేసి అక్కడ వరకు వెళ్ళిందనమాట బోట్. మీకు చూపిస్తాను. చాలా అంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బోట్. కోరంగి వస్తే మెయిన్గా బోట్ మీద వెళ్తే బాగుంటుంది. అక్కడ వచ్చేసి ఒక నక్క అరుస్తూ ఉంటుంది కదా నైట్ టైమ్స్, ఆ నక్క కూడా కనిపించింది మాకు. దాన్ని ఫాక్స్ అంటారు కదా, అది కూడా కనిపించింది. అండ్ వచ్చేసి మాకు ఈ బోట్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఏంటంటే, ఈ కొంగ అంటారు కదా, స్వాన్ వచ్చేసి పాముని వాటర్ నుంచి తీసుకొని పాముని పట్టుకెళ్ళింది. అది కూడా చూసాం, క్యాచప్ చేయలేదు కానీ దాన్ని అది చూసాం అనమాట. ఇది 2 ఎక్స్పీరియన్స్ మాకు. ఇలా మొత్తం
ఒక 15 మినిట్స్ వరకు వెళ్ళింది అనుకుంటా ఈ బోట్ వచ్చేసి. అక్కడ ఆయన చెప్తున్నారు చూడండి అక్కడ ఒక ఉంది అని ఫాక్స్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ స్పాన్స్ ఇవన్నీ చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఎవరైనా కోరంగి వెళ్ళకపోతే వెళ్ళండి అని విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అందరూ కూడా. ఇంతే ఫ్రెండ్స్, ఇలాగే మేము ఇంకా బోట్లోకి అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. ఒక 50 మినిట్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది ఈ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బోట్లోంచి బయటకు అన్నది రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా బోట్ ఎలా తిరిగిపోయింది. ఇక్కడ వచ్చేసి ఓల్డెన్ డేస్లో బోట్ ఉండే, అంటే ఇప్పుడు ఫిషెస్ మ్యాన్ కూడా బోట్ని యూజ్ చేస్తున్నారు. ఓల్డెన్ డేస్లోనే కాదు, ఇక్కడ ఫుడ్ ఇదంతా బోట్ దిగి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రెస్టారెంట్స్ లాగా చిన్న చిన్న షాప్స్, నాట్ లైక్ రెస్టారెంట్స్. ఇది వచ్చేసి క్లాక్ టవర్. ఇది ఎక్కితే మనకి మొత్తం కోరంగి ఈ ఊరంతా కనిపిస్తుంది మనకి. అండ్ ఫారెస్ట్ కూడా మొత్తం అంతా. ఇక్కడ అక్వేరియం ఉంది అండ్ అలాగే 3D మూవీ కూడా ఉందని చెప్పాను కదా, ఇది అక్వేరియం. ఇందులో కూడా వెళ్ళొచ్చు కానీ మేము వెళ్ళలేదు. అక్కడ టాయిలెట్స్ కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా అన్నది డెవలప్ చేశారు ఇదివరకుతో పోల్చుకుంటేనే. ఇది వచ్చేసి 3rd టైం అనమాట వెళ్ళాము. ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళాము, 3rd టైం. ఇది వచ్చేసి ఇక్కడ బర్డ్స్ పెట్టారనమాట. అంటే ఏమేమి ఉన్నాయి, ఇది వాటర్లో వెళ్ళేది మొత్తం అన్ని బర్డ్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ అని ఇలా బోర్డు పెట్టారనమాట. బయటకు వచ్చేసిన ఇక్కడ మేము లెమన్ జ్యూస్ అనేది చెప్పాం అనమాట. కానీ చాలా టేస్టీగా ఉంది లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ తాగేసి ఇంకా ఇక్కడ ఇలా ముందుకు వెళ్తుంటేనే ప్లే గ్రౌండ్ ఉందని చెప్పాను కదా, రీతు ఇక్కడ క్లైమ్ చేసింది, కొన్ని యాక్టివిటీస్ చేసింది. ఇక్కడ వచ్చేసి ఇలాగ దీని మీదకి ఎక్కిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం తను ఇలా చేయడము. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఎక్కింది. ఇలా ఇదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మేము ఇంటికంటే రీచ్ అయిపోయాం అనమాట. అంటే 5 o'clock వరకు ఉంటుంది, తర్వాత క్లోజ్ అంటే సమ్మర్ అని మూలంగానేమో. ఇంకా మేము 5:15కి బయటకు వచ్చాం కానీ ఇంకా అంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు అనమాట. అంటే మా టైమింగ్స్ అన్నది వేరుగా ఉందేమో సమ్మర్ మూలంగా, నాకైతే తెలుసు. కానీ షాప్స్ మాత్రం క్లోజ్ చేసేస్తున్నారు. ఈ బోటింగ్ ఇంకా చూడడానికి అది ఉంచుతున్నారు అనమాట. దట్స్ ఇట్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.